హలో మై డియర్ యూజర్స్, వెల్కమ్ బ్యాక్ టు కోడ్ వేవ్ హబ్. సో ఈరోజు మాడ్యూల్లో అయితే మనం నావ్ బార్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇటువంటి నావ్ బార్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఇప్పుడైతే. సో ఇప్పుడు ఈ నావ్ బార్ క్రియేట్ చేయడానికి మనకు HTML ఫైల్ కావాలి, ఒక CSS ఫైల్ కావాలి. సో ఈ HTML ఫైల్, ఈ CSS ఫైల్లో ఏం చేయాలి, ఏం కోడ్ రాయాలని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా కోడ్ చూసే కంటే ముందు ఈ కోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు మనకి నావ్ బార్ కాబట్టి సో ఈ నావ్ బార్ డిజైన్ లేదా స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు మనకి మై వెబ్సైట్ అనేది మన వెబ్సైట్ నేమ్ లేదా లోగో, ఇక్కడ మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లోగో కావాలంటే లోగో పెట్టుకోవచ్చు, మనం నేమ్ కావాలంటే నేమ్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను డెమోకి మై వెబ్సైట్ అనే నేమ్ ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసి ట్యాబ్స్ ఉంటాయి, మనకి ఏ ట్యాబ్ కావాలి, హోమ్ ట్యాబ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్, ఈ ట్యాబ్స్ అన్నీ ఉంటాయి. సో ఈ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందాకైతే మన స్ట్రక్చర్ డిజైన్ అయితే డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం కోడ్లోకి ఎంటర్ అవుదాం. సో ఇది వచ్చేసి మన సోర్స్ కోడ్ అనమాట. ఈ కోడ్ అనేది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చెక్ చేయొచ్చు. సో ఒకసారి మన డిజైన్ ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాం. సో ఇలా ఇప్పుడు మనం మన నావ్ బార్ని స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఇంకో నావ్ బార్ క్రియేట్ చేద్దాం. సో దానికి ముందు మనమైతే ఒక కొత్త HTML ఫైల్ అయితే క్రియేట్ చేయాలి. సో దానికి నేను నావ్ బార్ డాట్ HTML అని అయితే ఇచ్చి సేవ్ చేస్తున్నా. సో నాకైతే ఇలా వచ్చేసింది. మన నావ్ బార్ HTML ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా కోడ్ అయితే ఉంటుంది. సో ఈ కోడ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే జస్ట్ నార్మల్గా అన్ని కోడ్స్కి డిఫాల్ట్గా వచ్చే కోడ్. సో ఇక్కడ చూస్తే బాడీ అనేది ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ ఉంది. సో ఇక్కడ మన కోడ్ రాసుకోవాలి. మనం మొత్తం మనం రాయాల్సిన కోడ్ అంతా ఇక్కడ రాయాలి. సో ఇక్కడ వచ్చేసి టైటిల్ అంటే మనకు కావాల్సిన టైటిల్ ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడైతే మన కోడ్ని అయితే ఎడిట్ చేద్దాం. సో దానికి ఫస్ట్ టైటిల్ సెట్ చేద్దాం. సో దానికి టైటిల్ వచ్చేసి నావ్ బార్ అనే టైటిల్ ఇద్దాం. సో సెట్ అయింది. నెక్స్ట్ మనం మన బాడీలో ఒక నావ్ డివ్ అయితే క్రియేట్ చేద్దాం. సో దానికి నావ్ అని క్రియేట్ చేద్దాం. క్లోజ్. సో ఇప్పుడు ఇక్కడ మన కోడ్ మొత్తం రాద్దాం. సో దానికి ఫస్ట్ ముందు ఒక డివ్ క్రియేట్ చేద్దాం, ఇంకో డివ్ క్రియేట్ చేద్దాం. సో డివ్, ఓకే, ఈ డివ్ క్లాస్ వచ్చేసి లోగో అని ఇద్దాం. ఓకే, సో ఆ లోగో వచ్చేసి కోడ్ వేవ్ హబ్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన ట్యాబ్స్ అన్ని క్రియేట్ చేయాలి కాబట్టి దానికి ముందు UL ఇచ్చేద్దాం. సో ఇక్కడ దీనికి వచ్చేసి దీని క్లాస్ వచ్చేసి మెనూ అని ఇద్దాం. ఓకే, దెన్ సో ఇప్పుడైతే మన ట్యాబ్స్ అయితే క్రియేట్ చేద్దాం. సో దానికి వెళ్ళి క్రియేట్ చేసి ఫస్ట్ వచ్చేసి హోమ్, అండ్ దెన్ సెకండ్ వచ్చేసి అబౌట్ అయితే ఇద్దాం. సో ABOUT, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు కాంటాక్ట్ ఇద్దాం. ఇప్పుడైతే కోడ్ రన్ చేసి చూద్దాం ఒకసారి. సో మన HTML ఫైల్ అయితే క్లియర్గా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి మన CSS క్రియేట్ చేసి డిజైన్ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు ఇలా ఆర్ట్గా ఉన్న మన నావ్ బార్ని ఇలా స్టైలిష్గా అంటే CSSతో యాడ్ చేయాలి, అంటే డిజైన్స్ ఉండాలి అంటే CSS యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఆ CSS ఎలా యాడ్ చేయాలో నేను చూపిస్తాను. సో దానికైతే మళ్ళీ మన నావ్ బార్ ఫైల్లోకి అయితే రండి.
సో ఇప్పుడు మనం 3 టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇన్లైన్ సిఎస్ఎస్, ఇన్ఫైల్ సిఎస్ఎస్ అండ్ ఎక్స్టర్నల్ ఫైల్ సిఎస్ఎస్. కానీ ఇప్పుడు నేనైతే మన ఇన్ఫైల్ సిఎస్ఎస్ చెప్పబోతున్నాను. సో దానికోసం మన హెడర్ పైన, అంటే ఇక్కడ హెడర్ పైన ఒక స్టైల్ స్టైల్ ట్యాగ్ అనేది క్రియేట్ చేయండి. సో స్టైల్, దట్స్ ఇట్. ఇప్పుడు అదే క్లోజ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మనమైతే జస్ట్ నార్మల్గా బాడీకి అయితే ఇద్దాం. బాడీ అండ్ మార్జిన్ ఇద్దాం. ఫస్ట్ మార్జిన్ వచ్చేసి 0 పిక్సెల్ అండ్ దెన్ ప్యాడింగ్ ఆల్సో 0 పిక్సెల్ ఇవ్వండి. ఇప్పుడు మన నావ్ బార్, అంటే మన నావ్ బార్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో ఒకటి ఉండాలి కదా. సో దాన్ని అయితే నేను బ్లూ కలర్లో సెట్ చేద్దాం అనుకున్నాను. సో దానికి మనం ఇక్కడ నావ్ అనే ట్యాగ్ యూజ్ చేద్దాం కాబట్టి ఇక్కడ కూడా నావ్ అని యూజ్ చేయాలి. సో నావ్ అని వచ్చేసి కర్లీ బ్రేసెస్తో సో బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే. సో ఇప్పుడు లైట్ బ్లూ అని ఇస్తున్నాం. ఓకే, లైట్ బ్లూ. సో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఎస్, పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ నాకు ఈ కోడ్ వెబ్ ఇదంతా మంచిగా రావాలి కదా. సో దాన్ని సెట్ చేద్దాం. సో దానికి ఇచ్చిన ట్యాగ్ ఏంటి, లోగో అని ఇచ్చారు. సో అది క్లాస్లో ఉంది కాబట్టి లోగో కర్లీ బ్రేసెస్. సో దానికంటే ముందు ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ అని యూజ్ చేయాలి. సో దట్ అవి రెండు ఇలా ఉంటాయి. సో దాని తర్వాత రెండిటికి ఈక్వల్, అంటే మన లోగో అనేది ఇటు సైడ్, మన మెనూస్ అనే ఆపోజిట్ సైడ్లో ఉండాలి కాబట్టి దానికి వచ్చేసి జస్టిఫై కంటెంట్ అని వాడి స్పేస్ బిట్వీన్ అని ఇవ్వండి. దట్స్ ఇట్. అండ్ రన్ చేసి చూడండి. ఎస్, పర్ఫెక్ట్. సో బట్ దీనికి మళ్ళీ మనం మార్జిన్ అనేది ఇద్దాం. మార్జిన్ వచ్చేసి ఒక 10 పిక్సెల్ ఇద్దాం. సో దట్ ఇట్ విల్ లుక్ ఫర్ ఓకే. సో ఇప్పుడైతే ఫస్ట్ మన కోడ్ వేవ్ హబ్ అనే నేమ్ని అయితే ఫస్ట్ డిజైన్ చేసుకున్నాం. ఎలా డిజైన్ చేద్దామంటే ఆ కోడ్ వేవ్ హబ్ అనేది కిందికి సెంటర్లో వచ్చేలా డిజైన్ చేద్దాం. దాని తర్వాత దాని ఫాంట్ మార్చి డిజైన్ మార్చి వచ్చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ అలైన్ నావ్లో అలైన్ ఐటమ్స్, ఓకే, సెంటర్. ఓకే, చెక్ చేద్దాం. ఎస్, కోడ్ వెబ్ అయితే సెంటర్లో వచ్చింది. కానీ మన మెన్యూస్ రాలేదు ఇంకా, ఎందుకంటే అవి గ్రిడ్లో ఉన్నాయి. అవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు మనం కోడ్ వెబ్ని ఇంకా డిజైన్ చేద్దాం. సో అండ్ కలర్ వచ్చేసి ఒక రెడ్ ఇద్దామా. ఓకే, రెడ్. ఓకే, అండ్ ఫాంట్ సైజ్ చూద్దాం. ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 22 పిక్సెల్ ఇస్తాం. ఓకే, నైస్. ఇప్పుడు మనం మన మెనూస్ని డిజైన్ చేద్దాం. సో ఫస్ట్ అయితే డాట్స్ అయితే తీసేద్దాం. సో దానికి మన మెనూస్ని అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. సో డాట్ క్యాపిటల్లో ఇచ్చాను కాబట్టి MENU. ఓకే, అండ్ దెన్ ఓకే ఎంటర్. సో ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ ఒకసారి రన్ చేద్దాం. ఎస్, కానీ అది డాట్స్ వస్తున్నాయి, అది తీసేద్దాం. ఓకే, స్టైల్ వచ్చేసి నన్ను. ఓకే, ఎస్, పర్ఫెక్ట్గా ఉంది. ఏమంటే గ్యాపింగ్ ఇద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు హోమ్, అబౌట్, కాంటాక్ట్ ఈ ఒక్కో ట్యాబ్ డిస్టెన్స్ పెంచాలి కాబట్టి మనం LI అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికి MENU LI. సో ఇప్పుడు
కర్లీ బ్రేస్ ఎంటర్. ఇప్పుడు మార్జిన్ వచ్చేసి 10 పిక్సెల్ ఇద్దాం. సో రన్ చేద్దాం. ఎస్ ఇప్పుడైతే పర్ఫెక్ట్ వచ్చింది. సో ఇంకా సేమ్ ఇలానే మన ఫాంట్స్ మార్చుకోవచ్చు, డిజైన్స్ మార్చుకోవచ్చు. సో